హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇమాజిన్ చేసుకోండి, శత్రువుల రెడార్స్కి చెక్కకుండా ఆకాశంలో తిరిగే ఒక గోస్ట్ ఇరాన్పై దాడి చేయడానికి సిద్ధంగా దగ్గరలోనే పొంచి ఉంది. న్యూస్ ఏంటంటే రీసెంట్గా అమెరికా B-2 బాంబర్స్ని ఇండియన్ ఓషన్లో ఉన్న డియేగో గార్సియా అనే ఒక మిలిటరీ బేస్లో మోహరించింది. రిపోర్ట్స్ని బట్టి వీటితో పాటు సుమారు 10 ఏరియల్ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ని కూడా పెట్టింది. ఇది యుద్ధం మనం అనుకున్న దానికంటే దగ్గరలో ఉండొచ్చని చెప్పే సిగ్నల్ లాంటిది. ఎందుకంటే శత్రువులతో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అమెరికా దగ్గరలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని, సైన్యాన్ని పెట్టడం, డ్రిల్స్ని జరపడం అనేది కామన్గా జరుగుతుంటుంది. కానీ ఈ B-2 బాంబర్స్ని మోహరించడం అనేది చాలా అరుదు. మరి అమెరికా ఇరాన్ స్ట్రైక్ రేంజ్లో ఉండేలా ఇలాంటి ఒక బేస్లో వీటిని మోహరించిందంటే ఇరాన్ని బెదిరించడానికా లేదా నిజంగానే దాడి చేయడానికి సిద్ధమవుతుందా? దీనికి క్లియర్ ఆన్సర్ ఎవరూ చెప్పలేరు, కానీ రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ని బట్టి అంచనా వేయచ్చు. న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడానికి 90% ప్యూరిటీ ఉన్న యురేనియం కావాలి. పవర్ ప్లాంట్స్లో ఉండే న్యూక్లియర్ రియాక్టర్స్లో 3 to 5% ప్యూరిటీ సరిపోతుంది. ఇతర రీసెర్చ్ల కోసం 20% వరకు ప్యూరిఫై చేస్తారు. అయితే ఇరాన్ 2021లోనే 60% ప్యూరిటీ ఉన్న యురేనియంని తయారు చేసింది. కానీ మేము న్యూక్లియర్ వెపన్స్ కోసం చూడట్లేదు, రీసెర్చ్ కోసమే ఇంతలా ప్యూరిఫై చేసామని చెప్పింది. 90% ప్యూరిటీకి వెళ్తే ఇక దానితో న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయొచ్చు. అమెరికా చాలా కాలం నుండి ఇరాన్ కనుక బాంబ్ కావాలని డిసైడ్ అయితే కొన్ని వారాల్లోనే వెపన్ గ్రేడ్ యురేనియంని తయారు చేయగలదని చెప్తుంది. అయితే రీసెంట్గా వచ్చిన అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇరాన్ ఇప్పుడు కావాలంటే వారం లోపే వెపన్ గ్రేడ్ యురేనియంని రెడీ చేయగలదని చెప్తున్నాయి. మార్చి 7న ట్రంప్, నేను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ఒక లెటర్ని పంపాను. 2 నెలల్లో మాతో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయమని ఒక డీల్ని సైన్ చేయాలి, లేకపోతే మిలిటరీ యాక్షన్ని తీసుకుంటామని డెడ్లైన్ని కూడా పెట్టానని చెప్పాడు. కానీ ఇరాన్, మీ ప్రెజర్ టాక్టిక్స్కి మేము భయపడము, మేము డైరెక్ట్గా అమెరికాతో మాట్లాడేది లేదు, ఒకవేళ అమెరికా ప్రపోజ్ చేసిన డీల్లో 2 దేశాలకి సమానంగా బెనిఫిట్స్ ఉంటే ఇండైరెక్ట్గా చర్చలు జరుపుతామని చెప్పింది. అంటే వేరే దేశాల ద్వారా మాట్లాడతామని చెప్తుంది. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయొద్దు, మీ మీద శాంక్షన్స్ని విధించమని చెప్పి యూరప్ దేశాలతో కలిసి ఇరాన్తో ఒక అగ్రిమెంట్ని సైన్ చేశారు. కానీ ట్రంప్ వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేసి ఇరాన్పై శాంక్షన్స్ని విధించాడు. అలాగే మీకు న్యూక్లియర్ బాంబ్ అనే ఆలోచన వస్తే మీ న్యూక్లియర్ ఫెసిలిటీల మీద దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అప్పటి నుండి ఇరాన్ యురేనియంని హై లెవెల్కి ప్యూరిఫై చేయడం మొదలుపెట్టింది. 2021 వచ్చేసరికి 60%కి వెళ్ళింది. తర్వాత బైడెన్ మరలా సామరస్యంగా మాట్లాడినా ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు మ్యాక్సిమం ప్రెజర్ క్యాంపెయిన్ అని చెప్పి భారీగా శాంక్షన్స్ని విధించాడు. దీన్ని సమర్థించుకోవడానికి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద శాంక్షన్స్ని విధిస్తే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఫండింగ్ చేయలేదని చెప్పాడు. అయితే దీని తర్వాత మరలా ఇరాన్తో కొత్తగా న్యూక్లియర్ డీల్ పెట్టుకుందాం అంటున్నాడు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే 2 దేశాలకి సమానంగా బెనిఫిట్స్ ఉంటేనే డీల్ జరుగుతుంది. ఒబామా కాలంలో అలా డీల్ జరిగిపోయింది. కానీ ట్రంప్ మాత్రానికి ఎలాంటి డీల్ పెట్టుకున్నా తనకి ఎక్కువ బెనిఫిట్ ఉండేలా చూస్తాడు. అంటే ఏదైనా ఒక సైడ్కే ఎక్కువ బెనిఫిట్. రష్యా యుక్రెయిన్ విషయంలో రష్యాకి ఎక్కువ బెనిఫిట్ ఉండేలా చూసి యుక్రెయిన్ని ప్రెజర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అలానే ఉంటుంది. 2 నెలలు డెడ్ లైన్ పెట్టి ఒప్పుకోకపోతే వాటిని డిస్ట్రాయ్ చేస్తామని చెప్పడానికి B-2 బాంబర్స్ని కూడా పంపాడు. ఈ B-2 బాంబర్స్ వాటిని మోహరించిన మిలిటరీ బేస్, 2 కలిపి ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్కి సిద్ధమని చెప్పే సింబల్ లాంటివి. ఫస్ట్ అమెరికా ఇరాన్లో దాడి చేయాలంటే చాలా వెపన్స్ ఉన్నాయి. F-35 లాంటి అడ్వాన్స్డ్ జెట్స్ని కూడా వాడగలదు. కానీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీల మీద దాడి చేయాలంటే B-2 లేకుండా దాదాపు అసాధ్యం. ఇరాన్ 20 నుండి 100 మీటర్ల లోతులో రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, అంటే కాంక్రీట్ని స్టీల్ని మిక్స్ చేసి వాటిని లేయర్స్లో పెట్టి 4 ముఖ్యమైన ఫెసిలిటీలన్నీ నిర్మించింది. వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ MOP బాంబ్తో మాత్రమే కుదురుతుంది. దాన్ని B-2 బాంబర్స్ మాత్రమే క్యారీ చేయగలవు. అది కూడా ముందు ఒక బాంబు వేసి అదే ప్లేస్లో రెండో బాంబుని వేయాలి. కాబట్టి B-2 బాంబర్ అంటే న్యూక్లియర్ ఫెసిలిటీలే టార్గెట్ అని సిగ్నల్.
సెకండ్, డియేగో గార్సియా అనేది ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక రిమోట్ ఐలాండ్. ఇక్కడ అమెరికాకి ముఖ్యమైన మిలిటరీ బేస్ ఉంది. అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా చాలా ఎయిర్ బేస్లు ఉన్నాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ బీటోలని పెట్టడం కుదరదు. 4 బేస్లకి మాత్రమే ఇది సాధ్యం. ఫస్ట్, అమెరికాలో వైట్స్ మ్యాన్ అనే ఎయిర్ బేస్ ఉంది. ఇది గృహం లాంటిది. తర్వాత గువామ్లో యాండర్సన్ ఎయిర్ బేస్ ఉంది. చైనా, నార్త్ కొరియాలకి ఎగెనిస్ట్గా ఇక్కడ పర్మనెంట్గా ఉంటాయి. తర్వాత యూరప్ దేశాల్లో యూకేలో ఒక బేస్ ఉంది. ఇక ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ బేస్లో అప్పుడప్పుడు మోహరిస్తుంటుంది. ఇరాన్కి ఇది 5300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లాంగ్ రేంజ్ బాంబర్ రీఫ్యూలింగ్ అవసరం లేకుండానే ఇరాన్లోకి వెళ్ళి దాడి చేయగలదు. అలాగే ఈ బేస్ ఇరాన్ మిసైల్ ఫోర్స్ రేంజ్కి కూడా బయట ఉంది. ఇరాన్ ముందు జాగ్రత్త అని ఇవి ఉన్న బేస్ల మీద దాడి చేయడం కూడా కుదరదు. అందుకే ఈ ఎయిర్ బేస్ అనేది ఇరాన్కి ఎగెనిస్ట్గా పర్ఫెక్ట్. వీటితో పాటు ట్యాంకర్స్ని కూడా మోహరించింది. ఈ స్టెల్త్ బాంబర్స్కి సెక్యూరిటీగా F-35 జెట్స్ కూడా ఉండాలి. కానీ వాటికి ఏరియల్ రీఫ్యూలింగ్ లేకుండా ఇరాన్ని చేరలేవు. అమెరికా కనుక దాడి చేయాలని డిసైడ్ అయితే ఓన్లీ న్యూక్లియర్ ఫెసిలిటీలే కాదు, ఇరాన్ ప్రతిదాడి చేస్తుందని మిసైల్ బేస్ల మీద కూడా దాడి చేస్తుంది. ఏది ఏమైనా ఈ దాడి కనుక జరిగితే 2 దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయొచ్చు. సో ఓవరాల్గా ట్రంప్ అయితే ఈ బాంబర్స్తో ఇరాన్ని గట్టిగా ఒత్తిడి పెడుతూ డీల్కి ఒప్పుకోమని బెదిరిస్తున్నాడు. ట్రంప్ డీలింగ్స్ చేసే విధానం, ఇరాన్ యాటిట్యూడ్ని బట్టి ఈ డీల్ జరగడానికి ఛాన్సెస్ అయితే తక్కువ. మరి ఒప్పుకోకపోతే ట్రంప్ ఇరాన్ మీద దాడి చేసే ధైర్యం చేస్తాడంటే అతనికి ఆ ధైర్యం ఉందని ఇంతకుముందు నిరూపించుకున్నాడు. అలాగే ఇరాన్ని ఆపటం ట్రంప్కి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. ఒబామా, బైడెన్లు డెమోక్రటిక్ పార్టీ నుండి వచ్చిన ప్రెసిడెంట్లు. వాళ్ళు ఇరాన్తో పీస్ఫుల్గా డీల్ చేస్తే ట్రంప్ అనవసరంగా ఇరాన్ని రెచ్చగొట్టి న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసేలా పుష్ చేశారని ట్రంప్ మీద, తన రిపబ్లిక్ పార్టీ మీద కూడా ఒక మచ్చ పడుతుంది. అది ఎప్పటికీ జరగదు. సో ఇరాన్ని ఆపడం అనేది తప్పనిసరి. ఇంకో పక్క ట్రంప్కి డేరింగ్ కూడా ఎక్కువే. 2020లో ఇరాన్ మిలిటరీ జనరల్ సులేమానీని చంపించాడు. ఒక దేశ మిలిటరీ జనరల్ని, అది కూడా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో చేతికి మట్టంటకుండా లేపేయడం కాకుండా డ్రోన్ ఆపరేషన్లో అసాసినేట్ చేసి డేరింగ్గా మేమే చేశామని చెప్పాడు. సో ట్రంప్కి రిస్క్ తీసుకునే ధైర్యం ఉంది. ఇరాన్ని ఆపడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రెస్టేజ్ ఇష్యూ అనే ఒక బలమైన కారణం కూడా ఉంది. సో ఇరాన్ డీల్కి ఒప్పుకోకపోతే దాడి చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇంకో పక్క ఇజ్రాయెల్ ఈ ఇయర్ మధ్యలో అమెరికా సహాయం చేయకపోయినా కూడా సొంతగా దాడి చేయడానికి ప్రిపేర్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఇరాన్ ట్రంప్ ఒత్తిడికి లొంగి డీల్కి ఒప్పుకుంటుందా? ట్రంప్ దాడి చేస్తాడా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.